మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు అతన్ని ఒక పురాతన ప్లాస్టిక్ సర్జన్గా తెలుసుకుని ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వేల సంవత్సరాల క్రితం కేవలం ప్లాస్టిక్ సర్జన్గా ఉండటం కంటే అతను ఇంతగా దిగజారడం చూడటం బాధాకరం. వైద్య ప్రపంచం ఎప్పుడూ స్విచ్లు చేయడం గురించి ఆలోచించలేదు. కార్లలో కూర్చున్న ఈ వ్యక్తి కార్లలో కూర్చుని బాడీ ఎనాటమీ వర్క్స్, బహుళ శస్త్రచికిత్సా పరికరాలను ఎలా కనిపెట్టాడు మరియు వేలాది మంది ప్రాణాలను కాపాడాడు. అతను కేవలం కంటే ఎక్కువ పేరు పొందాల్సిన అవసరం ఉందని మీరు అనుకోలేదా? అతను ఉపయోగించిన పద్ధతులు ఏమిటి? సుమారు 2600 సంవత్సరాల క్రితం ప్రతిదీ వివరంగా చూద్దాం అని అతను ఎలా కనుగొన్నాడు? పుణ్యభూమిక కాశీ వైద్య ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చబోతున్న వ్యక్తిని చూశాడు. అతన్ని ఏమి చేసింది? కాబట్టి సహజ యోగి యొక్క ప్రాముఖ్యతను గ్రహించడానికి ప్రేరణనిచ్చింది. గాయపడిన సైనికులను చూసినప్పుడు యుద్ధాలు మరియు నల్ల చొక్కా వ్యాఖ్యానిస్తున్న సమయవధి అతను తన ప్రేరణను కనుగొన్నాడు. ఆధునిక వైద్యులు చనిపోయిన వారిని ఉపయోగించినట్లే మృతదేహాలపై వారి కోతను ప్రయోగిస్తారు. మానవ శరీర యొక్క శరీర నిర్మాణ శాస్త్రాన్ని విశ్లేషించడానికి అతను మృతదేహాన్ని నీటిలో ఉంచుతాడు మరియు దానిని కుళ్ళిపోయేలా చేస్తాడు. మరియు సమయం గడిచే కొద్దీ అతను మానవ శరీర పొరల నిర్మాణాన్ని పొరల వారీగా విడదీసి అధ్యయనం చేస్తాడు. సర్జన్ పుస్తకాల నుండి మాత్రమే కాకుండా అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్ అనుభవం నుండి కూడా నేర్చుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. పక్షి శిఖరాలు మరియు జంతువుల జాస్ ఆకారాల ఆధారంగా 121 శస్త్రచికిత్సా పరికరాలను రూపొందించాడు. అతని కొన్ని సాధనాలు చాలా ఖచ్చితమైనవి. అవి ఒకే స్టాండును సగం విడదీయగలవు మరియు అతను శస్త్రచికిత్సా విధానాన్ని విభజించాడు. మూడు దశలు. 1. శస్త్రచికిత్సకు ముందు తయారీ. 2. ఆపరేషన్ కూడా. 3. శస్త్రచికిత్స తర్వాత సంరక్షణ. ఇందులో రోగిని సిద్ధం చేయడం, ఉపకరణాలు మరియు శస్త్రచికిత్స సమాధి కూడా ఉన్నాయి. రోగులు ఉపవాసం లేదా తేలికపాటి ఆహారంలో ఉండాలని సూచించారు. నొప్పి నివారణకు ఆల్కహాల్ ఉపయోగించబడింది. అనస్థీషియా కూడా ఉపయోగించబడింది. క్రిమినాశక మరియు స్టెరాయిల్ విధానాలను సుశ్రుత ఉపయోగించారు. అతను 14 రకాల బ్యాండేజ్లను కూడా వివరించాడు మరియు ఇన్ఫెక్షన్లను నివారించడానికి మారే ముందు గాయాన్ని శుభ్రం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. వ్యవస్థ నాటకీయంగా ఇది జరిగింది. కూర్చోవడానికి ఉత్తమ మార్గం, తినడానికి ఉత్తమ మార్గం మరియు శ్వాస తీసుకోవడానికి ఉత్తమ మార్గం గురించి మాట్లాడుతున్న సంస్కృతి ఇదే. నేడు మనం ఎక్కడున్నామో చూడండి. ప్రతి 5 భారతీయ మహిళల్లో ఒకరు ఏదో ఒక రకమైన వ్యాధితో బాధపడుతున్నారు. సుమారు 178,000 కొత్త కేసులు ప్రతి సంవత్సరం బ్రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అవుతోంది. దాదాపు 47 పైబడిన ప్రతి ఒక్కరికి డయాబెటిస్ ఉంది. ఇప్పుడు యువకులు కూడా ఆరోగ్యవంతులు గుండెపోటుతో మరణిస్తున్నారు మరియు వైద్యపరంగా ద్రవ్యోల్బణం 14%. ఇది చాలా ఎక్కువ. రామాయణంలోని సూపర్నాక కథ మీకు గుర్తుందా? ఆమె ముక్కును కత్తిరించినప్పుడు